తాము నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తులమని 48వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి యామ కవితా దయాకర్ అన్నారు. ప్రస్తుతం తమపై పోటీ చేస్తున్న వారు గతంలో ఎన్నడూ ప్రజలకు కనబడలేదని అన్నారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి యామ కవితా దయాకర్ సోమవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి చేయి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 48వ డివిజన్ నుండి కార్పొరేటర్గా పోటీ చేయడానికి తనకు సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పాడి పరిశ్రమ సమాఖ్య కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. తామేంటో ప్రజలకు తెలుసని, గతంలో ప్రజలకు తాము చేసిన సేవలు కూడా వారికి తెలుసని అన్నారు. గతంలో తాము కౌన్సిలర్గా గెలిచి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశామని తెలిపారు. చేయి గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాదం అనిల్, పాదం అజయ్, సుంకరబైన శివ, పాదం రవి, ప్రవీణ్, శ్రీకాంత్, వెంకటాచారి, రేణుక, పద్మ, విజయ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పెట్టుకోండి కాంగ్రెస్ కవిత అదే అందరిని వేయించండి. నలభై 48వ డివిజన్ ప్రజలందరికీ కూడా నమస్కారాలండి. మీ కవితా దయాకర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి పోటీ చేస్తున్నారు. ఈరోజు 48వ వార్డుకి అవకాశాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తరఫున అవకాశం ఇచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అయితేంది, మరియు అమిత్ గారికి అయితేంది, సుఖేందర్ రెడ్డి సార్ గారికి అయితేంది, పాషారామరెడ్డి గారికి అయితేంది, అందరికీ కూడా ఎవరైతే నాకు ఈ సీట్ ఇప్పించడానికి కృషి చేసిన వారందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ 48వ వార్డు ప్రజలందరికీ నేనేందో తెలుసు. నేను ఎందుకంటే గత 6 సంవత్సరాల నుంచి కూడా వారికి ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉన్నాను. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరూ ఎప్పుడు తెలియదు, ఎవరికి తెలియదండి. వాళ్ళు ఇప్పటి వరకు వాళ్ళని చూసే ఉండరు, ఇప్పుడే చూసి ఉంటారు. కాబట్టి ప్రజలందరూ అది గుర్తుంచుకోవాలి. వాళ్ళకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే మీ యామ కవితా దయాకర్ గారికి మీరు ఓటు వేసి భారీ మెజార్టీతోటి గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా వార్డులో కూడా నెక్స్ట్ ఇప్పుడు దరిదాపు మేము అప్పుడు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో అవన్నీ దరిదాపు పూర్తి చేయడం జరిగింది. ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో వాటన్నిటిని పూర్తి చేస్తాము. ఇంకొక విషయం ఏంటంటే అన్ని వార్డుల కంటే మా వార్డులో మేము డబుల్ పనిచేస్తామండి. మొన్నటి దాకా డబుల్ కౌన్సిలర్గా పనిచేస్తాం, నెక్స్ట్ డబుల్ కార్పొరేటర్గా పనిచేస్తాము. మీ అందరికీ తెలుసు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా మేము అందుబాటులోనే ఉన్నాము. మీకు 24 గంటలు రెస్పాన్స్ అయినాము. ఇప్పుడు కూడా అదేవిధంగా రెస్పాన్స్ అవుతాము. మీకు అదేవిధంగా ఇప్పుడు డివిజన్ అభివృద్ధికి కూడా మేము పాటుపడతాము. అదేవిధంగా ఇంకొకటి కూడా కొత్తగా మేము ప్రవేశపెట్టడం ఏంటంటే అందరికీ కూడా అంబులెన్స్ సౌకర్యాన్ని 24 గంటలు అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము. ప్రజలందరూ అది కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ ఉన్నాము. అందుకే 48వ వార్డు డివిజన్ ప్రజలందరూ మా సేవలను గుర్తించాలి. మీరందరూ కూడా మాకు ఎప్పుడు మా హృదయంలో ఉన్నారు. మీ బాధలు తెలుసు, మీ కష్టసుఖాలలో ఉన్నాం మేము. అది మీరు గుర్తుంచుకొని మరొకసారి మాకు అవకాశాన్ని కల్పించాలి. నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మీ అందరికీ విన్నపించుకుంటున్న 48వ వార్డు డివిజన్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ కవితా దయాకర్గా నన్ను గుర్తించాలి, నాకు ఓటేసి గెలిపించాలి.